హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి పారామెడికల్ కోర్స్‌కి సంబంధించి ఏవైతే బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ ఇంకా పారామెడికల్ కోర్స్ ఏవైతే ఉన్నాయో, మరి వాటికి సంబంధించి కౌన్సెలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ అయితే చేసేసారు ఫ్రెండ్స్. సో, మరి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసేసారు కాబట్టి వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్‌కి డాక్యుమెంట్స్ ఏం కావాలి ఓకేనా? సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ రిజిస్ట్రేషన్‌కి మనకి ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అవుతే, మన ఏ డాక్యుమెంట్స్ ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి కంప్లీట్‌గా చెప్తాం. సో, మీరు ఈ డాక్యుమెంట్స్ మొత్తం ఇద్దరు రెడీగా ఉంచుకోండి. ఇందులో ఏ డాక్యుమెంట్ లేకపోయినా సరే మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అవ్వదు. మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నప్పుడు కూడా పాటించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో కంప్లీట్‌గా డిస్కస్ చేస్తాం. సో, ఇదే విధంగా పారామెడికల్ కోర్స్‌కి సంబంధించి కౌన్సిలింగ్ యొక్క ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకున్నారంటే పారామెడికల్ కోర్సుకి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ సో ఫుల్ గైడెన్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సొసైటీ. సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేసరికి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్, దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా? సో చూస్తారు కదా, కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ SNCN. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటికి వెళ్ళిపోదాం. సో మా ఇంటర్ వచ్చేసరికి సో రేచుకున్న టాపిక్కి వెళ్ళిపోదాం. సో ఇది మనకి పారామెడికల్ కోర్సుకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్. ఇది చూస్తున్నారు కదా, ఏ సింగిల్ నోటిఫికేషన్ ఫర్ అప్లోడింగ్ స్కానర్డ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడ్మిషన్స్ ఇంటూ బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీకి సంబంధించి ఏవైతే బీపీటీ కోర్సు ఉన్నాయో సో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి ఈ కోర్సుల యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించి డేట్స్ కూడా అయితే అవైలబుల్గా ఇచ్చారు. సో డేట్స్ వచ్చేసరికి మనకి 21st నుంచి స్టార్ట్ అయిపోయింది. 21st నుంచి 9 అంటే డిసెంబర్ 9 వరకు కూడా ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవడానికి మనకి టైం అయితే ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనుకున్నట్లయితే ముందుగా వాళ్ళు బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీరు 10th క్లాస్ మార్క్స్ అని పెట్టవచ్చు. బర్త్ సర్టిఫికేట్ మ్యాండటరీ కాదు. ఓకేనా? సో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మొత్తం చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ వచ్చేసరికి బర్త్ సర్టిఫికేట్ అడిగారు. బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదండి. మీ 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. దాన్ని PDF రూపంలో 500 KB ఇక్కడ కామెంట్స్ రూపంలో చూశాను. చాలామంది అడుగుతుంది ఏంటంటే ఇండివిజువల్ 500 KB ఉండాలా లేకపోతే మొత్తం అన్ని కలిపి 500 KB ఉండాలా అడుగుతున్నారు. ఇండివిజువల్ ఫైల్ అనేది 500 KB అయితే ఉండాలి. సో ఇవి అండి డాక్యుమెంట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు జూమ్ చేసి చూపిస్తాను. జూమ్ చేసి చూపించిన వెంటనే మీ బర్త్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. సో మీ బర్త్ సర్టిఫికేట్ అయితే పక్కా అయితే కావాలి. మీ బర్త్ సర్టిఫికేట్ని PDF రూపంలో 500 KBలకి అయితే ఉంచాలి. ఇంటర్ మార్క్స్ కూడా అడుగుతున్నారు. సో ఇంటర్ మార్క్స్ అని కూడా అడుగుతున్నారు కాబట్టి దాన్ని కూడా మీరు PDF రూపంలో 500 KBలు అయితే ఉంచాలి. ఇక దీంతో పాటు మీ స్టడీ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు 6th నుంచి 10th వరకు కూడా. సో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది కదా. సో 6th నుంచి 10th వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ అయితే వాళ్ళకి కావాలి. ఏంటంటే ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 7th ఒక దగ్గర చదివి మీరు 8th ఒక దగ్గర 10th ఒక దగ్గర చదివినట్లయితే ఆర్డర్ వైజ్గా పెట్టండి. 6th క్లాస్ నుంచి ఎంతవరకు చదివారు ఒక స్టడీ సర్టిఫికేట్, తర్వాత ఒక స్టడీ సర్టిఫికేట్ అలాగా 1, 2, 3 అని చెప్పి PDF చేసి మీరు ఒక PDF ఫైల్ని 500 KBలో పెట్టి రెడీగా చేసి ఉంచాలి. ఓకే, దీంతో పాటు ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ స్టడీ సర్టిఫికేట్ ఫర్ ఇంటర్మీడియట్ అని అడుగుతున్నారు. సో ఇంటర్మీడియట్ సంబంధించి స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో మీకు మార్క్స్ మెమోతో పాటు కల్పిస్తారు. దాన్ని ఆ స్టడీ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సిందే. అది కూడా మీకు ఏంటంటే ఎంత అనుకుంటున్నారు, సో ఒక PDF రూపంలో 500 KBలో అయితే ఉండాలి. ఇది సింగిల్ సర్టిఫికేటే ఉంటుంది. సో కంగారేం పడాల్సిన అవసరం అయితే లేదు. టీసీ అయితే అడుగుతున్నారండి. సో టీసీ వచ్చేసరికి మ్యాండటరీగా అయితే ఇవ్వాల్సిందే. సో టీసీ లేకుంటే పని అయితే అవ్వదు. టీసీ అనేసరికి మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడైనా పక్కా అడగచ్చు. ఇప్పుడు అడగచ్చు, అడగకపోవచ్చు. బట్ ఇప్పుడు అడగకపోయినా మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు మాత్రం టీసీ లేకుండా పని అవ్వదు. ఓకే, సో అందుకే టీసీని కూడా తెచ్చుకొని ఉంచుకోండి. సో టీసీ కూడా అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట.
ఓకే. దీంతో పాటు ఏంటనుకున్నట్లయితే మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారండి. సో లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది కూడా మీకు 2024 అయితే ఉండాలి. ఓకే. మీరు ఏపీ వాళ్ళు అయినట్లయితే జగనన్న గారి బొమ్మ లేకుండా, ఓకే, మీరు కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ లైక్ ఏ పొలిటీషియన్ ఫొటోస్ లేకుండా ఏపీ గవర్నమెంట్ సింబల్తో ఉన్న ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడానికి ట్రై అయితే చేయండి. పాతవి యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఏంటంటే 2024లోని ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ని పెట్టుకోండి. లేదనుకున్నట్లయితే మీరు సింపుల్గా రెన్యూవల్ చేయించుకోండి. ఆల్రెడీ ఉంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ని రెన్యూవల్ చేయించుకుంటే మీ సేవ లేకపోతే సచివాలయంకి వెళ్ళి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. దీంతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు అందరూ సబ్మిట్ చేయాల్సిందే. ఓకే. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు ఏంటంటే 2024దే కావాలి. 2024ది లేటెస్ట్ ఇన్కమ్ అయితే కావాలి. ఇన్కమ్ అయితే మాత్రం పక్కా. క్యాస్ట్ అయినా ఒక 2023 ఇవ్వచ్చు, కానీ ఇన్కమ్ అయితే 2024 అడిగితే 2024దే ఇవ్వాలి. మీరు అంటే మీ ఫాదర్ సంపాదిస్తున్నారని చెప్పేసి మీ పేరు మీద అయితే ఉండాలి. ఓకే. మీ ఫాదర్ సంపాదిస్తున్నారని చెప్పేసి మీకు ఉండాలన్నమాట. అంటే ఓకేనా, మీ పేరు మీద ఉండాలి, కానీ మీ ఫాదర్ సంపాదిస్తున్నారని చెప్పేసి అయితే ఉండాలి. ఓకే. దీని తర్వాత వచ్చేసరికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏంటంటున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో కదా, సో స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది ఏంటంటే ఇతర స్టేట్స్ నుంచి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీఎస్ వాళ్ళు ఏంటి ఏపీలో అంటే వచ్చారు చదువుకోవడానికి. వచ్చినప్పుడు ఏంటంటే మీరు కొన్ని సంవత్సరాలు టీఎస్లో చదువుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 6th వరకు కూడా మీరు టీలు చదువుకొని 7th లేకపోతే 8th నుంచి ఏపీలో చదువుకుంటున్నారు అనుకున్నట్లయితే మీరు మీ దగ్గరలోని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. మీరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే, ఓకేనా. ఇది నాన్ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే, లోకల్ స్టూడెంట్ కాదు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, సో ఇది వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఉంది కదా, సో ఇది ఏపీలో ఆల్రెడీ ఉంటున్నారు, మీరు ఏపీలోనే చిన్నప్పటి నుంచి ఉంటున్నారంటే ఈ సర్టిఫికేట్తో మీకు పని లేదండి. రెసిడెన్స్ సర్టిఫికేట్తో మీకు అవసరం కూడా లేదు. ఓకే. టెన్షన్ పడద్దు. ఇక ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ లేకపోతే ఏ ఒడిస్సా నుంచో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చారనుకోండి వాళ్ళ పేరెంట్స్కి జాబ్ పరంగా, అలాంటి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. ఫర్ నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే అన్నారు కదా, సో ఇది ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీకు చూపిస్తాను కొన్ని. ఎస్, ఇక్కడ చూడండి, 3 చూడండి. ఓకే. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఈ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, ఇక్కడ ఇచ్చిన ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్, ఈ 3 కూడా నాన్ లోకల్ స్టూడెంట్స్ కండి. మీరు తెలంగాణ కానివ్వండి లేకపోతే ఇతర స్టేట్స్ కానివ్వండి, మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ చదివినా సరే, లేకపోతే అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినా సరే, లేకపోతే అక్కడ నుంచి మీరు ఇక్కడ అప్లై చేస్తున్నా సరే, మీరు ఈ డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేయాల్సిందే. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే మీకు పని అయితే అవ్వదు. ఓకేనా. సో ఇది తెలంగాణ వాళ్ళకి సంబంధించిన లేకపోతే ఇతర స్టేట్స్ సంబంధించిన వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్. ఈ 3 చిన్నప్పటి నుంచి ఏపీలోనే ఉంటూ ఏపీలోనే 6th నుంచి ఇంటర్మీడియట్ సెకండరీ చదువుతున్నా ఎవరికి అవసరం అయితే లేదు. ఓకేనా. దీంతో పాటు ఏంటి అనుకున్నట్లయితే ఇంకొన్ని డాక్యుమెంట్స్ చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆధార్ కార్డ్ అయితే అడిగారు. ఆధార్ కార్డు కూడా మీకు పీడిఎఫ్ రూపంలో 500 కేబీలోపు అయితే ఉండాలైతే అంటున్నారు. సో పీడిఎఫ్ రూపంలోనే ఉండాలి. మీ ఆధార్ కార్డు వీలైతే ఫ్రంట్ బ్యాక్ పక్కన వచ్చేలా చూసుకోండి. అంటే మీకు చెప్తాను. సో మీరు ఆధార్ కార్డు యూఐడిఏ వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటే మీకు టెన్షనే ఉండదు. ఓకే. సో అందుకని ఏం చేస్తారంటే మీరు మీ ఆధార్ కార్డ్ని ఫ్రంట్ ఎలాగా బ్యాక్ ఎలాగ ఉండేలా చూసుకోండి. సో చిన్న కార్డ్ అయినా పెద్ద కార్డ్ అయినా పర్లేదు, ఈ రెండు కలిపి ఒక సింగిల్ పీడిఎఫ్ రూపంలో 500 కేబీలోపు అయితే ఉండేలాగా చూసుకోండి. ఓకేనా. సో అంటే చాలామంది అడుగుతుంది ఏంటంటే చెప్పాను, మళ్ళీ చెప్తూనే ఉన్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, అన్నీ కలిపి ఒక పీడిఎఫ్ కాదండి. ఏ ఇండివిజువల్ పీడిఎఫ్ ఆ ఇండివిజువల్, ఇది ఒక 500 కేబీది కావాలి, ఇది ఒక 500 కేబీది కావాలి, ఇది ఒక 500 కేబీ, ఇది ఒక 500 కేబీది కావాలి, ఆ విధంగా అనమాట. ఓకే. ఆధార్ కార్డ్ కూడా కావాలి. సో ఆధార్ కార్డులో వచ్చేసరికి మళ్ళీ ఫోటో తప్పు ఉండటం కానీ, ఇంటి పేరు తప్పు ఉండడం కానీ, మీ పేరు లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండడం, అలాంటి మిస్టేక్స్ చేయకూడదండి. కరెక్ట్గా ఆధార్ కార్డు ఉండాలి, ఎలాంటి మిస్టేక్స్ ఉండకూడదు ఆధార్ కార్డులో. ఫాదర్ నేమ్ ఉండాలి, నేమ్ కరెక్ట్గా ఉండాలి, ఫాదర్ నేమ్ కరెక్ట్గా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి. సో ఎవ్రీథింగ్ కరెక్ట్గా అయితే ఉండాలి. యాజ్ పర్ 10th అయితే అంతా ఉండాలన్నమాట. మీ 10th క్లాస్ మెమోలో ఎలా ఉందో ఆధార్ కార్డులో కూడా అచ్చం అలాగే ఉండాలండి. ఓకే. దీంతో పాటు ఇంకా డౌట్ ఏంటి అనుకున్నట్లయితే మైనారిటీ సర్టిఫికేట్ కావాలి. సో ఏంటంటే పారామెడికల్ కానివ్వండి లేకపోతే మీరు బైపీసీ చేస్తున్నప్పుడు చాలా కొన్ని కాలేజెస్ ఏంటంటే ఓన్లీ మైనారిటీస్కి మాత్రమే ఉంటాయి. కేవలం హిందూస్ ఎవరైతే ఉంటారో, సో హిందూస్, క్రిస్టియన్స్, హిందూస్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉంటారు కదా, సో మైనారిటీ అంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి మైనారిటీ సీట్స్ కావాలనుకున్నా సరే, లేకపోతే మైనారిటీకి సంబంధించిన కాలేజ్లో అడ్మిషన్స్ కావాలనుకున్నా సరే, మీరు కౌన్సిలింగ్లో ఖచ్చితంగా కూడా మీరు అందరి దగ్గర మైనారిటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో మైనారిటీ అయితే మీరు తెచ్చుకోండి, మైనారిటీ కాదు మీరు హిందూస్,
మీకు మైనారిటీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కాదనుకున్నట్లయితే మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది అప్లికేబుల్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికేబుల్ అయ్యి ఉండి కూడా మీరు పెట్టట్లేదంటే మీరు మైనారిటీ సీట్స్ కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. చూసుకున్న సర్టిఫికేట్ని కూడా పీడిఎఫ్ రూపంలో 500 కేబీలకి అయితే కన్వర్ట్ చేసి పంపించండి. ఓకే. దీంతో పాటే పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే అడుగుతున్నారు. సో ఓకేనా. సో పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే సర్టిఫికేట్స్ అయితే అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో సదరం సర్టిఫికేట్ కానివ్వండి, లేకపోతే హాస్పిటల్లో ఏమైనా ఇస్తారు కదా మీరు వికలాంగకు సంబంధించిన వారని చెప్పేసి డంబ్ డఫ్, అదేవిధంగా సో ఇవి ఉంటాయి కదా, రకరకాల ఉంటాయి కదా, సో పోలియో అని చెప్పేసి, సో వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మీరు దాన్ని అప్లోడ్ చేయాలండి. జెరాక్స్ కాపీలు అప్లికేబుల్ అయితే కాదు. రెన్యూవల్ చేయించుకొని కొత్త ఉన్న ట్రై చేయండి సదరం సర్టిఫికేట్స్. సో 40% అబవ్ అయితే ఉండాలి. సో వీటికి ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వాలంటే 39% ఉంటే మీకు కుదరదు. ఓకే. 39% అందుకని తక్కువ ఉన్న కుదరదు. ఓకే. ఎంఆర్ చెప్పేసాను కదా. సో ఎంఆర్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం దీంతో పాటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతున్నారు. సో ఓకేనా. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏంటంటే చాలామంది డౌట్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కింద డేట్ ఉండాలని చెప్పేసి, డేట్ ఏం అవసరం లేదు. ఓకే. దీంతో పాటు ఇంకో చాలామంది డౌట్ ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మా 10th క్లాస్లో ఉన్నది ఉంది, మా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉందంటే అలా కుదరదు. రీసెంట్గా 3 మంత్స్కి బిఫోర్, ఓకే, 3 మంత్స్ కన్నా తక్కువ లోపు తీసుకున్నది పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయండి. అప్పుడే మీ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయితే అవ్వదు. లేదు అనుకున్నట్లయితే మీరు మీ ఇప్పుడే ఫోటో స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోని జేపీజీ ఫార్మాట్ అంటారు. ఓకేనా. సో జేపీఈజీ ఫార్మాట్లో ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీ వాట్సాప్కి సెండ్ చేసుకోండి. ఓకేనా. సో అది మీకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. దీంతో పాటు ఏంటి అనుకున్నట్లయితే మీకు స్పెసిఫిక్ సిగ్నేచర్ అయితే అడుగుతారంటే మీకు సిగ్నేచర్ సైన్ చేయండి. ఒక బ్లూ పెన్తో ఒక బ్లాక్ పెన్తో సైన్ చేసి అది రెడీగా ఉంచుకోండి. అది జేపీఈజీ అని అడుగుతున్నారు. సో జేపీఈజీ అంటే పీడిఎఫ్ లాగా అనమాట. మన ఫొటోస్ ఏమంటుందంటే సో ఫొటోస్ అన్నిటిని జేపీఈజీ అంటారు. 100 కేబీలోపు అయితే కావాలి. 100 కేబీలోపు మీరు అరేంజ్ చేసుకోవాలి అనమాట. ఓకేనా. సో ఇవన్నీ చేసుకొని రెడీగా ఉంచుకున్నట్లయితే మీరు డాక్యుమెంట్స్ మొత్తం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత క్లారిటీగా ఏం చేయాలనుకున్నట్లయితే ఇవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. వన్ బై వన్ ప్రతి ఒక్కరు అప్లోడ్ చేయాలి. సో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తేనే మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఓకే. దీంతో పాటే ఇంకా డౌట్స్ ఏంటనుకోండి, చాలామంది డౌట్స్ ఉంటుంది ఏంటి అనుకున్నట్లయితే, సో డాక్యుమెంట్స్ తీసుకుంటారు కదా, ఇప్పుడు ఏం చేయాలనుకున్నట్లయితే మీరు ప్రతిదీ కూడా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు అప్లోడ్ చేయడానికి స్కాన్ చేస్తారు. స్కాన్ చేసినప్పుడు పీడిఎఫ్ రూపంలో వాళ్ళ ఫోల్డర్లో ఉంచుకుంటారనమాట. దాన్ని మీ ఫోన్కి పంపించుకోండి. ఓకే. దాన్ని మీ పర్సనల్ ఫోన్కి అన్న స్కాన్ చేసావు కదా, స్కాన్ చేసిన ప్రతిదీ కూడా నాకు వాట్సాప్ నెంబర్ చెప్తాను, వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి అని చెప్పేసి షేర్ చేసుకొని ఉంచుకొని దాన్ని తీసుకొని వెళ్ళి మీ గూగుల్ డ్రైవ్లో షేర్ చేసుకుంటాం. ఓకేనా. సో అలా సేవ్ చేసుకున్నారు అనుకోండి, మీ లైఫ్లో ఒక సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి. రేపు పొద్దున్న కాలేజ్ వాళ్ళు తీసుకున్నా సరే మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. దీంతో పాటే యూనివర్సిటీ వాళ్ళు అప్పుడప్పుడు ఫోన్ చేసి పలానా సర్టిఫికేట్ని పెట్టండి అని చెప్పేసి అరవచ్చు. సో నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు వచ్చేసింది, మీ ఫోటో సరిగ్గా కనిపించడం లేదు, మీ సర్టిఫికేట్ బ్లర్ అయ్యిద్ది, లేకపోతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ రాక్ కొట్టరు, కరెక్షన్ చేయించుకోండి అని చెప్పి అంటారు కదా. సో అలాంటప్పుడు మీ సర్టిఫికేట్ని వాళ్ళకి మెయిల్ చేయాలన్నమాట. మెయిల్ చేస్తున్నప్పుడు ఓకే, మీ సిస్టమ్ నుంచి యూనివర్సిటీ వాళ్ళకి మీరు మెయిల్ చేస్తారు. అలా మెయిల్ చేస్తున్నప్పుడు మీరు ఏంటంటే మీకు పీడిఎఫ్ అయితే అవసరం కాబట్టి మళ్ళీ మీరు నెట్ సెంటర్కి పరిగెట్టి కంగారు పడడం కన్నా ఇప్పుడే స్కాన్ చేసి పీడిఎఫ్ మొత్తం మీ ఫోన్లోని మీ డ్రైవ్లోని సేవ్ చేసుకుంటే ఎలాంటి టెన్షన్ అయితే పడరు. ఓకే. సో ఫొటోస్ సిగ్నేచర్స్ కూడా అంతే. ఓకేనా. సో ఎవ్రీ ఇండివిజువల్ ఫైల్ పీడిఎఫ్ రూపంలో రెడీగా చేసుకొని ఉంచుకోండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను మీ ఇంట్లో ఉన్న సిస్టమ్ లేకపోతే కంప్యూటర్లోనే ఎలా కూర్చొని అప్లై చేసుకోవాలి, మీ ఫ్రెండ్ సిస్టమ్ లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న సిస్టంలో ఎలా కూర్చొని అప్లై చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా వీడియో చేసి పెడతాను. బట్ ఏంటంటే మీలో ఎవరైనా సరే వాలంటీర్గా వచ్చి మేము రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నాము, మీరు రిజిస్ట్రేషన్ చేయండి అంటే మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తాము. అది కూడా మేము స్క్రీన్ రికార్డింగ్ చేస్తాం. బట్ ఏంటంటే మీ డీటెయిల్స్ అనేవి కనిపించవు, బ్లర్ చేసి ఈ వీడియోని సపోర్ట్ చేస్తాం. బట్ ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఈ రోజుకి ఇప్పటికీ కూడా మేము రిజిస్ట్రేషన్ సంబంధించి వీడియో అయితే చేయలేదు, క్లారిటీ వీడియో. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ బీఎస్సీ అదే పారామెడికల్ కోర్సుకి సంబంధించి క్లారిటీ. సో బీపీటీ, ఈ బీఎస్సీ ఎంఎల్టీ పారామెడికల్ కోర్సుకి సంబంధించి రిజిస్ట్రేషన్ సంబంధించి డాక్యుమెంట్స్ అనమాట. సో ఇదే డాక్యుమెంట్స్ మీకు మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు కూడా అడుగుతారు. సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయినట్టు అప్లికేషన్ ఫామ్ కూడా అడుగుతారు అనమాట. సో ఇంతకు మించి ఏమీ ఉండదు. ఓకే. సో ఇది డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడే కరెక్షన్ చేయించుకోండి. 9th వరకు టైం ఇచ్చారు, December 9th వరకు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటున్నప్పుడే రిజిస్ట్రేషన్ ముందుకెళ్ళండి. మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత రిజల్ట్ కొట్టేస్తే నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి వెళ్ళిపోతారు. నాట్ ఎలిజిబుల్ లిస్ట్లోకి వెళ్తే అదో పెద్ద తలనొప్పి అప్పుడు. ఓకే.
ఆ తలనొప్పి అంతా మీకు ఉండకూడదు అనుకున్నట్లయితే సింపుల్గా ఈ చెప్పిన పని చేసినట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే. సో ఇది అప్డేట్ చెప్పాం కదా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే మేము చేసే ప్రతి అప్డేట్ మీకు అయితే వస్తాయి. సో ఇంకా పారామెడికల్ కోర్సుకి సంబంధించి చాలా కోర్సులు అయితే ఉన్నాయి కదా. సో ఈ కోర్సుల్లోని ఈ పైన ఇచ్చిన కోర్సులు ఏవైతే ఉన్నాయో సో ఈ కోర్సులన్నింటిలో కూడా మీకు ఏ కోర్స్ మీద వీడియో కావాలి, సో ఏ కోర్స్ మీద మీకు స్పెసిఫిక్ వీడియో కావాలి, ఏ కోర్స్ మీద అంటే ఫుల్ క్లారిటీ కావాలి, సబ్జెక్ట్స్ కావాలి, ఫ్యూచరు, స్కోపు, కెరియర్ అంతా కావాలనుకున్నట్లయితే మీ ర్యాంక్ బట్టి ఈ ఈ కాలేజీలో ఈ కోర్స్ వస్తుందా లేదా అని చెప్పేసి డౌట్స్ ఉన్నా సరే అన్ని కామెంట్ చేసినట్లయితే రిప్లై ఇస్తాను. ఎక్కువ మంది ఏ కోర్సుకి సంబంధించి కామెంట్స్ చేస్తారో ఆ కోర్సుకి సంబంధించి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా కౌన్సిలింగ్ సంబంధించి పారామెడికల్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.